You are watching. వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ రిజి. ఈరోజు వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. అందుకోసం ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి పల్లీలు, నువ్వులు, ఒట్టి కొబ్బరికాయ, పల్లీలు, పచ్చి కొబ్బరి, నువ్వులు ఇలా ఫస్ట్ వేయించుకోవాలి. ఇలా మసాలాలు కూడా వేయించుకోవాలి. కొద్దిగా లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క కూడా వేయించుకోవాలి. ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్, మిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ బాయిల్ అయ్యాక ఆవాలు, జీలకర్ర ఇలా వేయించుకోవాలి. రెడ్ అయ్యాక కొద్దిగా ఆకు, బిర్యానీ ఆకు ఇట్లా యాడ్ చేయాలి. దానిలో రెడ్గా అయిపోయాక ఆనియన్, మిర్చి ఇలా వేసాక పసుపు ఇంకా వెల్లుల్లి పేస్ట్ ఇలా కొద్దిగా బాగా ఫ్రై అయిపోయాక తర్వాత వంకాయలు యాడ్ చేయాలి. యాడ్ చేశాక మనము ఇలా యాడ్ చేశాక మొత్తం వేయించుకున్నాక కొద్దిగా సాల్ట్ మనం యాడ్ చేసామంటే తొందరగా ఉడుకుతాయి వంకాయలు. ఏ కర్రీ అయినా కొద్దిగా మనం సాల్ట్ అనేది యాడ్ చేసామనుకో కొద్దిగా తొందరగా ఉడికేస్తాయి ఏదైనా. పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ ఇలా ఫస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇంకా ఇలా మొత్తము అయిపోయాక మసాలా గ్రైండర్కి పట్టించుకోవాలి. ఇలా పల్లీలు, నువ్వులు, కొబ్బరి అంతా ఇలా వేసాక కారం పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం ఇంకా చింతపండు రసం ఇలా యాడ్ చేసాము అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది గ్రైండర్కి మొత్తంగా స్మాష్గా చాలా మెత్తగా మనము గ్రైండర్కి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనము వంకాయలు ఉడికిన దగ్గర అయినా మనము ఇలా వేయించుకున్న మసాలా, గ్రైండర్కి వేయించుకున్న మసాలా మనం ఇలా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేశాక కొద్దిగా ఈ మసాలా అనేది ఫ్రై అయిపోయాక కొద్దిగా ఉడికాక మనము కొత్తిమీర జల్లుకోవాలి. ఇలా కొత్తిమీర జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా ఇలా యాడ్ చేశాక మనం చపాతీకి, వేడి వేడి జొన్న రొట్టెకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఇలా దించుకోవాలి. మూత ఉంచుకొని ఇలా ఉడికాక తర్వాత